రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణకు యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా వినతిని అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ విజయనగరం అసెంబ్లీ సీటును ఒక ఎమ్మెల్సీ సీటును యాదవులకు కేటాయించాలని కోరామన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ప్రతిపాదికను కేటాయించాలని ఆయన తెలియజేశారు. మధు యాదవ్ మాట్లాడుతూ ఈ జిల్లాలో 3 లక్షల మంది పైగా యాదవ ఓటు బ్యాంకు ఉన్నదని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యాదవ సామాజిక వర్గానికి విజయనగరం జిల్లాలో ఒక పదవి కూడా కల్పించలేదని వివరించారు. ఈసారి మాకు స్థానం కల్పించినట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని వారు తెలియజేశారు. నెలల నుంచి యాదవ సంఘాల ఐక్యవేదిక అన్ని పార్టీలు విజయనగరం అసెంబ్లీ సీట్లు చేస్తున్నాయి. మీరు అన్ని జిల్లాల్లోని యాదవులు గుర్తించారు, ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించి మరి ఇంకా కూడా అక్కర్లేదు అంటే ఇప్పుడు మన జిల్లా పరిస్థితిలోనే కనీసం లేవు. అది కాదు, 3 జిల్లాలకి 3 విభాగాలు ఎక్కడ ఉంటాయి? నీకు 3 జిల్లాలు 2 జిల్లాలు ఇచ్చారు. మరి ఇంకేమి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇక్కడ వచ్చి మేయర్ ఇచ్చారు, అది కాక ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరి సమక్షంలో ఈ రోజున వారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విజయనగరం నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సార్లు బీసీ అభ్యర్థులు ఇక్కడ నిలబడ్డారు. ఒకళ్ళు 1983లో ప్రసాదుల రామకృష్ణ, మరి 2014లో మీసాల గీత. ఈ 2 తప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి పూర్తిగా ఎప్పుడూ కూడా ఓసీ అభ్యర్థులే వారిని ఇక్కడ వారికి టికెట్స్ పార్టీలు ఇవ్వడం, వారు గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా అవ్వడం. మాకు ఒక్కసారి ఈ విజయనగరం నియోజకవర్గం నుండి అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల వారితో మద్దతున్న మాకు ఒక్కసారి విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మా యొక్క బలం ఏంటో తెలియపరచడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ రోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని కోరడం జరిగింది. సుమారుగా 80% ఉన్నటువంటి బీఎస్సీలను మరి వారిని పరిగణనలోకి తీసుకోవాలని, మరి అలాగే ఓసీలో ఉన్న అగ్రవర్ణాలు పేదలకు కూడా మీ బీసీలు ఎప్పుడూ కూడా మేమందరం అండదండలుగా ఉంటామని ఈ రోజు నాకు ఎప్పుడైతే యాదవులకు విజయనగరం నియోజకవర్గం టికెట్ అడిగిన దగ్గర నుంచి కూడా మా జిల్లా అధ్యక్షుడు మాకు మద్దతుగా మా విజయనగరం జిల్లా అధ్యక్షుడు మన్యాల కృష్ణ ఆయన కూడా